మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 26వ తారీఖున శివరాత్రి వస్తుంది. నాకు తెలిసి మనందరికీ పెద్ద పండుగ. కొందరు కొమరల్లి మల్లన్న పోతారు, కొందరు ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి పోతారు, ఇంకొందరు శ్రీశైలం పోతారు. ఎవరు ఎక్కడికి పోయినా నేను మీతో చేసేటువంటి విజ్ఞప్తి, దయచేసి 27వ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక 25 మందితోటి ఖచ్చితంగా మనం కనబడాల్సిందే. ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసిర్రో ఇలా ఓటుకు వస్తలేరని అనుకుంటున్నామో ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం 4 గంటలకే ఎన్నికలు ముగుస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ వేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం, ఎక్కువ మంది జాగరణ చేస్తారు. కానీ మీకు అందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా, నేను ఊర్లలో మాట చెప్తారు, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టది. శివుడు ఆజ్ఞాపించిండు కాబట్టి ఎన్నికలు 26వ తారీఖు తెల్లారి 27వ తారీఖు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి, పెద్దలు ఇద్దరు కూడా సేవాభావంతో, అటు అంజిరెడ్డి గారు కానీ ఇటు కొమరయ్య గారు కానీ వారు ఉన్నటువంటి రంగాల్లో, వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం గెలిచినామని చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను అయితే ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకో దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. జిల్లాలో మనకి ఎవరు లేరు. ఎమ్మెల్యే ఇటు మల్క కొమరయ్య గారిని అటు అంజిరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటే ఎవడున్నాడు రా బీజేపీకి ఒక్కడే ఉన్నాడు అనే చోట ఒకని ప్లేస్లో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు సహచర న్యాయవాది మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ 1 ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీకి 1 నెలకో 2 నెలకో రాబోయేటువంటి స్థానిక సంస్థల మొత్తం కూడా కాషాయం చేయిస్తామంటే మళ్ళీ చేతులు ఎత్తుర్రి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు, దైవం మీద భక్తితోటి ఉంటారు. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం 2 అక్షరాలు చెప్తాం, 1 దేశం కోసం, 2 ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం. మరి ఆ దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్ని స్పష్టంగా గెలిపించాలనేటువంటి ఒక ఆలోచన రావాలి.